హల్లెలూయా. ఎంతమంది సంతోషుకున్నారు పిల్లలు? అందరూ సంతోషిస్తాం జీవిస్తాం. ఎందుకంటే చాలా మంది అనొచ్చు, మేము ఉపవాసం ఉన్నాం, మరి నీరసంగా ఉన్నాం కదా అంటే, శరీరం బలహీనత కానీ ఆత్మ చాలా ఉజ్జీవంగా ఉంటుంది. హల్లెలూయా. మన ఉజ్జీవం చేసేవాడు శక్తి గల యెహోవా దేవుని మహిమ కలుగును గాక. ఇదే సమయంలో అప్రాచుడు 10 సంవత్సరాల తర్వాత అంతముందు దేవుడు అప్పుడు మాట్లాడతాడు. వారిని అక్కడ నిలబెట్టుకుని దేవుడు ఆధ్యాత్మిక సందేశంతో చేసే సంఘంలో ఒక ప్రభావం దేవుడు చూపినట్లుగా నన్ను ఇక్కడ నిలబెట్టుకుని దేవుడు మీ హృదయాలతో పరిశుద్ధ వాకు ద్వారా మాట్లాడినట్టుగా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ప్రార్థనాపూర్వకంగా ఉండండి. పిల్లరా ఈ మాటలు చెప్పిన తర్వాత సేవకులు చెప్పారు ఇండియాలో అందరికీ వందలు చెప్పని చెప్పేసి, చెప్పకపోతే వాళ్ళు మళ్ళీ అడిగితే సంఘంలో చెప్పారని చెప్పేసి మన 23వ వార్షికోత్సవంకి వచ్చిన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం మన గెస్ట్ స్పీకర్ అయిన రెవరెండ్ జోసెఫ్ గారు సంఘానికి వందలు చెప్పి ఉన్నారు. విశేషంగా నా తోటి సేవకులు సైరస్ గారికి టీవీ గారు వందలు చెప్పి ఉన్నారు. వారి 2 సంఘాలు, వారికి 5 సంఘాలు ఉన్నాయి. లాస్ట్ మినిట్ 5 సంఘాలు కూడా 14 నుంచి సాయంత్రం వరకు 5 గంటలు బోధించారు. కానీ ఇప్పుడు అడిగి పెడితే వారికి తెలిసి నాకు తెలిసి 2 సంఘాలు చెప్పిన వారి సంఘాలు అమలపంలో ఇదే. అదేవిధంగా మన సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం వచ్చిన మోదీస్ గారు గెస్ట్ స్పీకర్ వచ్చి మోదీస్ గారు బైబిల్ వారి సంఘంలో వారి పరిచయ పోస్ట్ చెప్పాను. వారు నా తోటి సేవకులు దేవుడి గారికి సైరస్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేశారు. వారు చూపించిన ప్రేమాన్ని మర్చిపోతుంది. సంఘం అంతటి కూడా వందనాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మన మధ్యకి వారికి పరిచయం వచ్చిన దేవజనుడు ఏలూరు దినేష్ గారు సంఘం అంతటికీ నా తోటి సేవకులు కూడా వందనాలు తెలియజేస్తున్నారు సార్. అదేవిధంగా పోయిన మే నెలలో కోరియాన్ బిషప్గా తీసుకొచ్చిన రెవరెండ్ డాక్టర్ గొల్ల బాలిక గారు అదే కూడా చూపించాను. వారి సంఘం కూడా వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళిన వారికి పూజించుకుంటారు కదా, నేను అంత భక్తను కాదు, అయినా కూడా దాన్ని ప్రేమించి వారు పూజించుకుంటారు. నేను భయం కనుక వారు కూడా సంఘానికి కృతజ్ఞతలు చెప్పారు. ఎందుకంటే వారి మన సంఘం ఇచ్చిన లిఫ్ట్ అంత ఎంతగా వారి ఎదుగుదలకి మన సంఘం ఇచ్చిన లిఫ్ట్ పూజాతులకి సంఘం చిన్నదైనా అనేక మంది సేవకులకి ఒక్క ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తూ సంఘం ఉపయోగపడుతుంది. మన కోసం మనం జీవితం కాదు, మన బట్టి అనేక మంది జీవనోపాధి పొందాలి, ఆధ్యాత్మిక దినం మేము కలుగుగాక. వాకింగ్ వెళ్ళక ముందు మా అన్నయ్య గారి గృహం ముందు అసెంబ్లీ ఆఫ్ చర్చ్ ఒక సంఘం ఉంది. ఇంటి ముందు రాయమండ్రిలో కొంచెం పక్కకి వెళ్తే మూడు ఇల్లు దాటితే పెంతుకోస్తు సంఘం ఉంది. వినండమ్మా, వినండి. ఆపేండమ్మా పూరా హల్లెలూయా. ఇంటి ముందు అసెంబ్లీ ఆఫ్ చర్చ్ గాడ్ సంఘం ఉంది. 3 ఇల్లు దాటితే పెంతుకోస్తు సంఘం ఉంది. ఇంకో 2 ఇల్లు దాటితే ఆదోని పరిస్థితి సెంటర్ ఉంది. 3 సంఘాలు ఉన్నాయి. ఎందుకు చెప్తారంటే ఈ శ్రమ మండలకాలం స్టార్ట్ అయింది కదా, మండలకాలం అంటారు దీన్ని. లెంట్ని మండలకాలం అంటారు క్రైస్తవ పరిభాషలో. 18వ తారీఖుని ఫిబ్రవరి 18ని పసుపు 10 నుంచి దిన వరకు ఉదయం సాయంత్రం కూడా శివజానం జరుగుతుంటుంది. ఏ మంది నుంచి ఉదయం ఇస్తే అంటే శిలువుని కూర్చుని గానాలు వినపడుతున్నాయి. శిలువుని కూర్చుని గాలి అనేది సమయం సందర్భం, అన్ని సందర్భంలో ఈ పాట పాడుకోలేం కదా. శిలువుని కూర్చుని పాటలు అన్ని సందర్భంలో మనం పాడుకోలేం కదా. ఇది పాడుకునే సమయం సాయంత్రం వర్షిప్లో కానీ శిలువుని కూర్చున్న ధ్యానాలే వినపడుతున్న విధంగా. అందుకు నేను అంత స్పీకర్ సింగర్ కాదు, కానీ మనందరం కలిసి పాడతాం. 201వ పాట శిలువులో లాగా ఏకాచన చేస్తాం. తప్పకుండా ఇవే పాడుకోవాలి సంఘాల్లో. ఈ సమయాల్లో 201వ పాట శిలువుని కూర్చుని పాటలే పాడుకోవాలి. ఈ సందర్భం కాబట్టి సందర్భానుసారం పాటలు పాడుకోవాలి. హల్లెలూయా. అందరు తీసారమ్మా, మైకి పట్టుకోండి, అందరు కలిసి పాడతాం. 4 చరణాలు ఉన్నాయి, 2 చరణాలు పాడతాం. పర్లేదు, 2 చరణాలు పాడతాం. అమ్మ త్వరపడండి అమ్మా. సిల్వరు నాకై కాచి యేసురా
శిలువ త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ సమయంలో ఇంటికాల సమయంలో ఈ పాట పాడుతుంటే హృదయం ప్రభువులో నేరమే ఐక్యమై అని స్తుతించాలని మనసు ఆరాటపడుతుంటుంది. దేవుని మహిమకరంగా చిన్న ప్రార్థన చేసుకుంటుంది. ఈరోజు జ్ఞానాంశం సర్వోన్నతమైన స్థానంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగును కాక. ఆయనకి ఇష్టమైన వారు ఎవరు తీసుకుందాం? సర్వోన్నతమైన స్థానం ఏంటో మనం తీసుకుందాం కదా. సర్వోన్నతమైన స్థానంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగును కాక అని ప్రభు ఒక సమూహం పరలోక సాక్షి సమూహంలో చెప్తున్నాడు మాట చెప్పిస్తున్నాడు. చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరమదాశ తండ్రి, నాకంటే ముందుగా సహోదరులు అని నేను ప్రార్థించినాను తండ్రి ప్రభా. ఇదిగో దీనిని వెళ్ళిపడి తండ్రి ప్రభా, నోటి మంది దగ్గర వాడు నిలబడి వాకి ఇస్తుంది కదా. నా పెదవులు తండ్రి ఆడిపోవచ్చుంది కదా. నా పెదవులు దాటి నీవు నాలో ఉండి తండ్రి ప్రభా, జీవాత్మగా నాలో ఉండి తండ్రి నీ దీవిగా వాకులు పలుకులు తండ్రి, నీ జీవగంధంలో పలుకులు తండ్రి ప్రభా నా ద్వారా ప్రచారం చేసి తండ్రి ప్రభా, నాతోనూ తండ్రి ప్రభా సంఘవంతులతో మాట్లాడమని తండ్రి, నా ద్వారా తండ్రి వెతబడిన మాటలు విడిచిన మాటలు తండ్రి ప్రతి హృదయంలోనూ నాలుగు ఫలింపజేయమని క్రీస్తు పదవులు ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లోకారాసిన సువార్త 2వ అధ్యాయము 14వ వచ్చిన భాగంలో 11 చదివితే బాగుంటుంది. ఇదేంటండి 11 చదువుదామా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడి కొరకు పుట్టినాడు, ఈయన దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొద్దుగుడ్లతో చుట్టబడి ఒక తొట్టులో పడిపడడం ఇదే మేము చూసిందండి. వెంటనే పరలోక సమూహము ఆ దొత్తుతో ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక దేవునికి స్తోత్రము చెప్పుచుండిరి. హల్లెలూయా. సందర్భం ఇది క్రిస్మస్ కాదు, అయితే వాక్యం అందులో పుట్టించబడింది. చూడండి కదా, మరియమ్మ దేవునికి ఇష్టమైంది. ప్రపంచం నుండి ఆకాశ మహాకాశం నుండి దాన్ని పరలోక రాజ్యం నుండి ఆయన ఇక్కడ దృష్టి చూసినప్పుడు ఎవరు పరిశుద్ధురాలు, ఎవరు నీతిమంతురాలు, ఎవరు ప్రార్థనాపరురాలు అని చెప్పేసి సాక్షాత్తు లోక కళ్యాణమే పాపాలు పరిహరించి లోకాన్ని దాన్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళగా సాక్షాత్తు దైవాన్ని సంబంధించిన క్రీస్తు కుమారుడు ఏ గర్భాన్ని ఉదయించాలని చెప్పేసి ఆయన తేరి చూసినప్పుడు ఆయన మరియమ్మ ఆయన దృష్టికి పరిశుద్ధురాలుగా నీతిమంతురాలుగా కనపడింది. గొర్రెలకు దర్శించి దేవదూత చెప్పింది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడి కొరకు పుట్టినాడు, దానికి ఇది ఏమి కావాలి. ఒక శిశువు పొద్దుగుడ్లతో చూడబడి ఒక పొట్టులో పరిగబడి అన్న వెంటనే పరలోక సైన్య సమూహం ఎప్పుడు దిగిరాదు, వీరి పుట్టుడు అసలు దిగిరాడు. పరలోక సైన్య సమూహం 3 ఏళ్ళు పుట్టుడు దిగిరాడు. పరలోక సైన్య సమూహము వెంటనే భూమికి దిగి వచ్చేసింది. ఎంత మహిమంటది, ఎంత కాంతి ఆడుతుంది. అలాగే ఆయన మరణించిన లామా సబబ్దాన్ని బిగ్గరగా కాకేసి తన ప్రాణం నా దేవా దేవా నా చెయ్యి వేల పెడితే బిగ్గరగా కాకేసి ప్రాణించాడు. ఆ ఆత్మ దేశం అంతా గురించి ఇక్కడ కనిపించింది. ఆయన పుట్టినప్పుడు మహాప్రకాశము, ఆయన మరణించినప్పుడు మహా అంధకార చీకటి అనుభవం. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో ఉండి సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు, వారికి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగును కాక దేవునికి స్తోత్రములు చెప్పుచుండిరి. హల్లెలూయా. ఎవరు దేవునికి ఇష్టలు? దేవునికి ఇష్టమైన వారికే భూమి మీద సమాధానం చెప్తాడు. సర్వోన్నతమైన స్థలం ఏది? సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, జీవముగల దేవుడు, సృష్టికర్త, సర్వేశ్వరుడు నివసించే స్థలము ఆ పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యానికి సాదృశ్యము పరిశుద్ధ సంఘము. మరి ఎందుకు వచ్చే సంఘానికి? ఆయన సంఘంలో ఉన్నాడు, ఆయన ఒక దర్శనం తీసుకోవాలి, ఆయనలో ఆనందించాలి, ఆయన వాక్కులు వినాలి, ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, నా దేవునితో సమయం గడపాలని ప్రవచించాం కదా. పరలోక రాజ్యములో అయి ఉంటే భూమి మీద సంఘంలో సర్వోన్నతుడు నివసించే స్థలం ఇది. పరిశుద్ధ తెలుగు క్రైస్తవ సంఘం అంటే ఏ సంఘం అని? క్రైస్తవ సంఘములు. పరలోకంలో ఉన్నవాడు, పరలోకంలో ఉన్న సర్వోన్నతుడు పరిశుద్ధ సంఘంలో నిలుచున్నాడు. సర్వోన్నతుడు లేకపోతే పరిశుద్ధ సంఘం సంఘం నడవదు, వేడి బాబు నడవదు, సన్నిధి నడవదు, లేకపోతే దేవుడి వల్ల మీ వల్ల నడవదు. ఆయన మనతో ఉండకపోతే, మన మధ్య ఉండకపోతే, మనం నడిపించకపోతే ఏ సంఘము భూమి మీద నడవదు. అదే సంఘము నడుస్తుందంటే కేవలం దేవుని యొక్క కృప.
సర్వోన్నతుడు, శక్తిమంతుడు, ఆయన దయా దాక్షాలతోటి, ఆయన ప్రేమ వాత్సల్యంతోటి ప్రతి సంఘము నడుస్తుంది. మనం ఆధ్యాత్మిక ప్రమాణంతో పర్లోక రాజ్యానికి చేరువవుతున్నాం. దేవుని కలుగును గాక. హల్లెలూయా. పెద్దలు నిలబడుతుంటే స్మరించండి. సమయం గురించి చెప్తానే ఉపయోగపడుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కొన్ని వాక్యాలు ఈ సందర్భంలో కూడికిస్తున్నాడు దేవుడు. పిల్లలు, ఆయనకి ఇష్టమైన వారు ఎవరండి? పిల్లలు, మరియమ్మ ఇస్తున్నాడు కాబట్టి, ప్రార్థనాపరమైన పరిస్థితులు కాబట్టి, సాక్షాత్ దేవ సముద్రుడు, లోకాన్ని రక్షింపగల సమర్థుడు, చేయమగల దేవుడు యేసయ్య ఆమె గర్భంలో ఉదయించాడు. ఆమె ఇష్టురాలు. హల్లెలూయా. పవిత్రురాలు. ఎవరు ఆయనకి ఇష్టండి? కీర్తన గ్రంథము దావీదు రాసిన కీర్తన 16వ అధ్యాయం 3వ భాగంలో, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, కేవలం నాకు ఇష్టం అన్నాడు. దేవాదేవుడు దావీదు గారు పట్టిన మాట అందరూ నోట్ చేసుకోండి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 3వ భాగం, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, కేవలం నాకు ఎవరు ఇష్టం? దేవుడికి భక్తులు. మనం భక్తులే కదా. ఏమంటే ఉండదా వీళ్ళరా? మనం అందరం భక్తులే కదా. ఆయన రక్తంలో కనబడి సంఘంలో జన్మడం అందరం భక్తులే కదా. భక్తి శక్తితో దేవుడిని పూజిస్తున్నాం కదా. భూమి మీద భక్తులే శ్రేష్ఠులంట, కేవలం వారే ఇష్టంట. అద్భుతపడిన వాక్యాలు. దేవుడి లోకం ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుడు విసర్జించి ప్రతి వారు నశింపనికి నిత్యయోగం పొందినట్టు ఆయన మనకు కనిపించాడు. దేవుడు లోకానంతా ప్రేమించాడు, కానీ ఆయన ఇష్టమైన వారు భక్తులు మాత్రమే, ఆయన వెంబడించేవారు మాత్రమే, వారే ఆయన ఇష్టలు. ఆ ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. ఎన్ని కష్టాలున్నా, ఎప్పుడు 10 మార్లు కొన్ని 100 సార్లు చెప్పాను మనం, క్రైస్తవులు అక్కడ ఎన్ని కష్టాలున్నా, వ్యాధులైనా, సోదరులైనా, ఇబ్బందులైనా, ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, ఏ సమస్యలైనా సరే ఆనందంగా ఉండగలిగిన వాడు, సంతోషం ఉన్నవాడు క్రైస్తవుడు అప్పుడే భూమి మీద. ఎందుకంటే నా దేవుడు నాకు తోడున్నాడని. నా దేవుడు ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి అనారోగ్యం నుంచి, ప్రతి ఆర్థిక సమస్య నుంచి నన్ను విడిపించి ఆధ్యాత్మిక ప్రపంచ పరలోక రాజ్య వారికి నన్ను స్థిరపరుస్తాడు. క్రైస్తవుడు అక్కడే భూమి మీద ఆనందంగా జీవించగలడు. ఎందుకంటే ఇమ్మానుయేలు అనే దేవుడు మనకి తోడు. హల్లెలూయా. నేను చెప్పమని వాక్యం బోధిస్తున్నాడు, మేము చెప్పని అనట్లేదు. స్పందించి వృద్ధులు రావాలన్నమాట. అలా వస్తేనే సేవకుడు సంతోషించాడు. నేను వాక్యం బోధిన వాక్యం మీకు తాకినప్పుడు ఆటోమేటిక్గా మాట్లాడుతుంది. చెప్పు నిజా చెప్పి కూడా మాకు ఇష్టం కదా సేవకి. హల్లెలూయా. దేవుని మహిమ సమయం వృధా అవుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఎవరు ఇష్టండి భూమి మీద? కేవలం మాట్లాడు, కేవలం అన్నటువంటి వారు మాత్రమే. మంచి మాట చెప్పేశారు. వారు మాత్రమే, కేవలం భక్తులే ఇష్టం. మన భక్తి పద్ధతి మరి పరిశుద్ధ వాక్యం మీరు అడిగి నేను చెప్పుకుంటాను. వాక్యం గురించి నాది వాక్యం 2 ఇంచుల ఖడ్గము కాదు, ఖడ్గము కట్టే వాడైంది. 2 ఇంచుల ఖడ్గం కట్టే వాడింది. బోధించే నాకు వినే మీకు ఇద్దరికి వర్తిస్తుంది. ఇదరా నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. మీరు కానీ నేను కానీ ఆయన శిష్యులుగా, భక్తులుగా, పరమ భక్తులుగా, పరమ విశ్వాసులుగా, ఆధ్యాత్మిక చంద్రంలో పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన గమనించేవారుగా ఉంటే తప్పకుండా మనకి భూమి మీద సమాధానమే. హల్లెలూయా. ఈ సమాధానము ఎలా ఉంటుందంటే, సమాధాన పరిచేవారు ధన్యులు, వారి దేవుని కుమారుడు అనబడుతున్నారు. కుమారులు కుమార్తెలుగా మనం ఆయనలో ఉంటాం కదా. ఆయన కుమారుడు, ఆయన కుమార్తెలే కదా. ఆయన ఆస్తికి వారసులు, తండ్రికి ఆస్తికి వారసులు ఎవరండి? ఇదివరకు కుమార్తెలు ఉండేది కాదు. ఇప్పుడు చట్టం చేసి అన్ని రామారావు వచ్చిందంటే తెలుగుదేశం వచ్చిందంతా సమాన చట్టం చేసాడు. అంతా ఫాలో అవుతున్నారు. కుమార్తెకు కుమారుడికి సమాన ఆస్తి. వారసులు అంటే ఆ పరలోక రాజ్య వారసులు మనమే. పరలోక రాజ్యానికి ఆయన ఆస్తి ఎక్కడ ఉందండి? భూమి మీద తల సర్దుపరుచుకుంటే చిమిటి కొడితే దొంగలించిపోతారు. మనం పరలోకం తల సర్దుపరుచుకుంటే దాన్ని ఎవరో దొంగిలించరు. మన పరలోక రాజ్యానికి వారసులు మనం పిల్లలు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ముఖ్యంగా భక్తుల గురించి తొందరగా చూపించి ముంచేస్తారు. భక్తులని మామూలు భక్తులు కాదు, పరమ భక్తులు. దేవుని మహిమ కలుగును గాక. యోబు గురించి చూసుకుందామా? యోబు గురించి చూసుకుందాం. అది చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఆయనలో ఉన్న సూపర్ స్పెషాలిటీ క్వాలిటీస్ అంటే 4 గుణాలు, 4 సుగుణాలు కలిగిన ఒక ఆధ్యాత్మిక ఒక భక్తుడైన యోబు. యోబు 1వ అధ్యాయము చదవడమా? పూజ చేసుకున్నందుకు ఒక మనుషుడు ఉండేను. ఒకటండి, ఫస్ట్ది అతడు యథార్థవంతుడు, 2వది నీతిమంతుడునై, 3వది దేవుని యందు భయభక్తులు కలిగి. హల్లెలూయా.
యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు వాడు, చెడుతనం విసర్జించినాడు. 4 సూపర్. ఆయన ఎటువంటి క్వాలిటీ చూడలేదు, ఎటువంటి సుగుణాలు చూడలేదు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగేవాడు, దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతమును విసర్జించిన వాడు. హల్లెలూయా. చెడుతనం విసర్జించినట్టు చాలా కష్టపడుతుంటారు చాలామంది క్రైస్తవులు. కానీ దాన్ని మనం జీర్ణించుకుంటే, వాగ్దానాలు జీవిస్తే చాలా సులువు. 97 భాగంలో దేవుని ప్రేమించే వారులారా చెడుతనమును అసహ్యించుకునుడి, ఆయన భక్తుల ప్రాణాన్ని కాపాడును, భక్తిహీనుల చేతుల వారిని విడిపించును. దేవుని ప్రేమించే వారులారా, యెహోవాను ప్రేమించే వారులారా చెడుతనమును విసర్జించుడి. అలా విసర్జిస్తే ఆయన ప్రాణమును ఆయన కాపాడును, భక్తిహీన చేతుల్లోని వారిని విడిపించుడు. దేవుని మహిమ కలుగును గాక. మన ప్రాణం దెబ్బతిల్లి సమాధానంగా ఉండాలంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన్ని ప్రేమించేవారుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, న్యాయవంతులుగా ఉండాలి, ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. చెడుతనమును విసర్జించే మొత్తం ఎక్కువసార్లు చెడుతనం ఉండకూడదు. చూపు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ ఎక్కడా కూడా మనలో ఈ చెడుతనము ఉండకూడదు. మా చిన్నతనంలో ఇప్పుడు చాలామంది ఆర్టీసీ బస్సులు, ఎర్ర బస్సులు ఉండి ఇప్పుడు పల్లివెలుగు అంటారు. పల్లివెలుగు అన్నారు, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో పల్లివెలుగు బస్సులు అన్నారు. అందులో ఒక కోతి పంపేసి ఉంటుంది ఎదుర డ్రైవర్ సీట్ పక్కన, అందరికి కనిపించలేదు. అది చెవులు మూసుకుని ఒక చేతి నూరు మూసుకునేది. చెడు వినకు, చెడు చూడకు, చెడుకి మాట్లాడక రాసుకోరు. ఇవన్నీ ఎక్కడి నుంచి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచే. హైందువులు తీసుకున్న ప్రతిదీ కూడా ఈ గ్రంథమే పోలవలసిందే. అన్నిటికీ ఆధారం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. హల్లెలూయా. వాళ్ళు తెలియకనే దేవుడిని పాలైపోతారు, వాళ్ళు తెలియకనే దేవుడిని బైబిల్ పాలవుతారు. దేవుని అమ్మాయి మంచిదే కదా, దేవుని అమ్మాయి కలుగురు కాక. ఇంకా మంచి లక్షణం ఏంటంటే పిల్లలు 5వ వచనంలో ఎవరు 5వ వచనం, ఆయన మన ఆస్తులని తెలుసు, ఆయన పిల్లలందరూ తెలుసు, సమస్తం మంచి వెలుగుడేనా. వారి విందు దినమున అమ్మా తన కుమారులు పాపము చేసి వారు తమ హృదయములో కుమారులు అంటే పాపం చేసి దేవుని దూషించలేమని చెప్పేసి ఆయన ప్రాతకాల సమయంలో ప్రతి దినము వారి గురించి బలి తెప్పించేవాడు. పాత గంధంలో పిల్లలు, ఇప్పుడు కొత్త గంధంలో వేగుజాము తీసి అంగులాడుతూ మన పిల్లల కోసం మనం ప్రార్థించాలి. తల్లిడారా నా కోసం అంగులాడలేదు, మీ పిల్లల కోసం అంగులాడుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన పిల్లలు ఒకవేళ పాపం చేసాము, తప్పుదావుకి అందాలని చెప్పేసి మనం యోగు బలి రప్పించి, ఇప్పుడు బలి లేదు కదా, అందరి నిమిత్తము సర్వమాన నిమిత్తము ఆయన పని కదా, ఆయన నిందించారు కదా. ఇప్పుడు బలులు లేవు కాబట్టి వీగిన హృదయమైన ఆయన ఇష్టమైన బలి కాబట్టి వేగుజాములు లేసి యోగు గారు ఎలాగైతే వాళ్ళ పిల్లల కోసం బలి అర్పించాడో వారి హృదయంలో పైకి బాగా కనిపిస్తారు, మన పిల్లల పైకి మనకు బాగా కనిపిస్తారు. కోతి పిల్ల కోతికి ముందు, అంతేకమ్మా. కోతి పిల్ల కోతికి ముందు అంటే ఎవరి పిల్ల అలాగే ముందే కదా. గమ్ముని మనం ఎవరైనా వాళ్ళ పిల్లలే మనం కొట్టేయచ్చు, ఎవరో చిన్నమాటలు చాలా బాధ అయిపోతాం. నేనంతే మీరంతే. అందుకే అంటాడు ఒక గది, కోతి పిల్ల కోతికి ముందు అంటాడు. ఎవరి పిల్లలకి ముందు, ఎలా కూడా ముందే, ఇలా ఎవరి పిల్లలకి ముందే కదా. అయితే ముద్దు చాలా మంచిది, కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన అన్ని వేళ మనం ఖాళీ కలిగింది కదా. ఇంటి దగ్గర మన అందరిలో ఉంటారు. వాళ్ళు స్కూల్కి వెళ్తే, కాలేజీకి వెళ్తే ఎలా ఉంటారు మనకు తెలిస్తే మనం చూసేస్తామా? ఏమైనా మన యెహోవా కళ్ళ దృష్టి లోకమంతా సరే మన కళ్ళ దృష్టి ఏమైనా ఏది సీసీకి మన వెళ్ళిపోద్దా? వెళ్ళలే. అందుకే మనం ఏం చేయాలండి, వేకుజామున లేచి పిల్లల కోసం అంగలాడుతున్నాడు రోజు మన దేవుడు. ప్రార్థించాలి, కన్నీటితో ప్రార్థించాలి. తండ్రి మా పిల్లల పాపంలో పడకుండా పరిశుద్ధంగా జీవిస్తూ అత్యున్నత శిఖరాలను దూరించాలి. దేశానికి, ప్రపంచానికి, సంఘానికి, సమాజానికి, కుటుంబానికి పేరు తెచ్చేవారుగా ఉండాలి. అనేక మంది దేవజీని పేదలను పోషించాలి. అటువంటి ఉన్నతమైన స్థితిలో మా భవిష్యత్తులో మా పిల్లలు నింపు దేవని సేవకులుగా మేము ప్రార్థిస్తున్నాం. తండ్రిగా మీరు ప్రార్థించాలి. వేకుజామున హల్లెలూయా. జీవన మహిమ కలుగును గాక. యోగు యొక్క సుగుణాన్ని 5వ సుగుణం ఏంటంటే, ఒకటి యథార్థవంతుడు.
న్యాయవంతుడు రెండవది, మూడవది దేవునికి భయపడగలిగిన వాడు, నాలుగవది చెడుతనం సృష్టించేవాడు, ఐదవది వాళ్ళ పిల్లలు పాపంలో పడ్డారు అని చెప్పేసి ప్రాతకాలం ఏ పూజలు వేసి అనుదినము ఇది ఇంట్లో ప్రార్థన చేయడం కాదు, ఉదయం టైం పెట్టి లేచిపోయి ఉపవాసంలో ప్రార్థన చేయడం కాదు, అనుదినము ప్రార్థించాలి కదా. దేవుని మేము పెరుగుతాం కాక దేవుని మేము తెలుస్తాం. ఆ తర్వాత మోసే గురించి చెప్పడం కష్టపడతాను, మా సమయం చెప్పినప్పుడు మోసే గురించి మాట్లాడుతున్నాను. దేవుని మహిమ కలిగింది కాక. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1 నుంచి 14 వచ్చిన భాగాలు. ఈ సందర్భం మీ అందరికీ తెలుసు. మోసే కూసి తీసుకుని స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు మిరియము అన్న అహరోను గారు సలుగుతారు. వారి సరిగినప్పుడు పరమ తండ్రి యెహోవా దేవుడు ప్రత్యక్ష కూడా మీదకి మేఘంగా ఆ వెలుగులో కిందకి దిగుతాడు. చదువమ్మా, మైక్ తీసుకో. మోసే కూసి దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు కనుక అతను పెళ్లి చేసుకున్న స్త్రీని బట్టి మిరియాము అహరోనులకు మోసేకి విరోధముగా మాట్లాడే కూసి దేశ స్త్రీని తెలుసు కదా, బ్లాక్ పీపుల్ అనకూడదేమో, సుధాని సరిపోండి, నైజీరియా అనుకోండి, కూసి చేసుకోండి, నల్లగా ఉన్న అమ్మాయిని చేసుకోండి చెప్పేసి వాళ్ళ అన్న అహరోను అక్క మిరియాము ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడాడంట. చదువు. వారు ఏమంటారంటే మోసే చేత యెహోవా పలికించిన ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా మాట వినెను. మోసే సాక్షాత్ యెహోవా దేవుడు సాక్షాత్తు మోసేని బట్టి మోసే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు. వాళ్ళ ముగ్గురిని మోసే గారిని మిరియముని అహరోన్ని ప్రత్యక్ష గుడారం రమ్మని చెప్పి ఆయన ప్రత్యక్ష గుడారం దగ్గర మేఘం మీద ఆయన వాళ్ళ ముగ్గురు రాగా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర యెహోవా దేవుడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర నిలిచి అహరోను మిరియామును పిలిచిరి. వారిద్దరూ రాగా నా మాట వినండి, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవాకు నేను దర్శనమిచ్చి ప్రవక్త ఉండి అంటే కదా యెహోవా దర్శనమిచ్చి ఆయన తెలుసుకున్నట్టు అర్థం మాట్లాడుతుంటే యెహోవా నా సేవకుడైన మోసే అట్టివాడు కాదు. హల్లెలూయా. ఒకటి భూమి మీద మిక్కిలి సాత్వికుడు, రెండోది ఆయన యెహోవా ఇల్లంతట్లో నమ్మకమైన కాబట్టి ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేలును విడిపించి కానాను నడిపించని చెప్పేసి ఆ బాధ్యత ఆయన భుజాల మీద పెట్టాడు. ఆ పొదలో పడుతున్నప్పుడు పొదల దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పులు విడిచినప్పుడు వెళ్ళినప్పుడు మోసే అన్నప్పుడు నీకు బాధ్యత నుండి నోటి మాధ్యం గలవాడు దేవా నేను చేయనప్పుడు దేవుడు ఆయన్నే ఏర్పరచుకునే పేరు. హల్లెలూయా. ముందు చదవమ్మా. నేను గోడబాబుతో కాదు హల్లెలూయా. నేను గోడబాబుతో కాదు, ఇది తెలియనట్టు కాదు, గోడబాబుతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖితో అతనితో అంటే మోసేతో మాట్లాడే యెహోవా దేవుడు చెప్పిన మాట మీద. హల్లెలూయా. అతడు యెహోవా స్వరం సరిపోతుందా? యెహోవా స్వరం సరిపోతుంది. మిరియము తర్వాత దృష్టికి వెళ్తుంది. తర్వాత మోసే ప్రార్థిస్తాడు దేవుడిని. అది కాదు నాకు ఇక్కడికి కావాల్సిన సందర్భం ఏంటంటే పిల్లలు, మోసేని ఎంతగా ఇష్టపడ్డాడంటే పిల్లలు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు చెర నుంచి విడిపించి కానాను తీసుకున్నటువంటి బాధ్యత ఆయన భుజాలపై పెట్టుకున్నాడు. ఆయన మాట చిన్న సరిగినందుకే తీసుకున్న సరిగి అహరోను మిరియాము సరిగి ఆయనతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడా యెహోవా దేవుడు అన్నప్పుడు ఆయన మాట్లాడి నా సేవకుడైన మోసేతో నేను ముఖాముఖితో మాట్లాడతాను, కళల ద్వారా స్వప్నాల ద్వారా దర్శించి మాట్లాడతాను. సినాయి కొండ మీద 40 దినాలు రాత్రి పగలు ఉన్నప్పుడు ఆయన 10 ఆజ్ఞలు తెచ్చినప్పుడు రాత్రి పగలు దేవుని యొక్క ముఖ తేజస్సును ఆ కాంతిలో ముఖాముఖిగా చూడగలిగిన
ఎంత తేజస్సున్నా ప్రభు చెప్తున్న మాటల నా సేవని మోసే ముఖాముఖిగా నన్ను అప్పుడు అయిపోయిందమ్మా లేదా అమ్మా ముఖాముఖిగా మాట్లాడి వినండి. అంటే నేను ఆ గోడ మీరుంటే ఒక మాట్లాడ నాతో మీ ముఖాముఖిగా చూస్తాను కదా, ఎదురుగా అల్లెలుయా, ఫేస్ టు ఫేస్. ఇట్స్ వండర్ఫుల్ వర్డ్ ఇంగ్లీష్లో, ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అటువంటి సేవకుడు మోసే విధానం, అటువంటి సేవకుడు మోసే. ఆయన చిన్న మాట అంటే యెహోవా సహించబడగలరు. ఆయన ఇల్లంతలో నమ్మకయ్యేవాడు భూమి మీద అతి సాత్వికుడు. తండ్రి వరకు భూలోకాన్ని మధ్య అన్నిటి భయహాడు నాకంటే భయహాడు దేవుడు మహిమ కలుగుగాక. దేవ స్తోత్రం మీద. అయితే మూడోగా మరియమ్మ చెప్పను ముగింపులో వచ్చేసింది. 30 నిమిషాలు కావాలన్నా 30 నిమిషాలు కావలేదు, 30 నిమిషాలు ముగించాలి కాక. దేవుని మహిమ కలుగుగాక. ఫస్ట్ మరియమ్మ గారు, రెండోది యోగం చెప్పాను, మూడోది మోసం చెప్పాను, నాలుగోది ఆగిపోతారు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం భాగం. మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగిన. ఎవరు చెప్తారు ఈ మాట? మీరు చెప్తారు, నేను చెప్పాను. మనోహర స్థలం ఏది? ఆ పరలోక రాజ్యము. మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించను అంటే నాకు ఆల్రెడీ అక్కడ సీట్ దొరికింది, పాలు ప్రాప్తించను. శ్రేష్టమైన స్వాస్థ్యం అంటే ఆస్తి, స్థిరాస్తి, స్వాస్థ్యం. మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు దొరికిందని చెప్పేసి ఆయన కంపల్సరీగా చెప్తున్నాడు. కంపంగా వెళ్ళిన పరలోక రాజ్యంలో నాకు పాలు ప్రాప్తించేసే శ్రేష్టమైన స్వాస్థ్యము. ఆ పరలోక రాజ్యంలో ఆ బంగారు వీధుల్లో ఆ ఆస్తిని కనిపించి యుగాలు దేవుడితో సందేహించే సమయం దేవుడు నాకు ఇస్తున్నాడు. నాకు ఆల్రెడీ పాలు ప్రాప్తించని చెప్పి 100% గ్యారంటీగా చెప్తున్నాడు. ప్రాప్తించిన అన్నాడు ప్రభుని వేసి అంటాడు శిశువుతోటి, నేను స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను నా తండ్రి అంట. అనేక నివాస స్థలంలో కలవు నేను ఎలా మీతో నేను చెప్పేది. ఎందుకంటే అంటాడు ఇక్కడ మనోహరమైన స్థలములలో స్థలము కాదు నాకు పాలు ప్రాప్తించిన శ్రేష్టమైన. ఆయన ఖచ్చితంగా ఎలా చెప్పాలండి విధానం? ఆయన చేసింది ఆయన తప్పుదాన్ని కానీ పశ్చాత్తాపడి 50 కలిగింది, 50 కలిగింది త్వరగా కలిపి చేస్తాను. ఆయన పశ్చాత్తాపడి విధానం మీరు విడుదల విధానం చాలా అద్భుతమైన విధానం. పశ్చాత్తాపడి విధానం 50 వెళ్తున్నాను అమ్మా అమ్మా అమ్మ కనిపించదు, ఎవరు కనిపించట్లేదమ్మా. నాకు కనిపించాలి కదా. దేవా నన్ను కనిపము, ఈ వాత్సల్య బాహుళ్యం చెప్పున నీ వాత్సల్య ప్రేమ వాత్సల్య బాహుళ్యము చెప్పిన నా అతిక్రమను తుడిచి తలలో చదువుతాను. నా దోషం పోనట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేవి, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞయించినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదు. నీవు నీతిమంతుడిగా అగపడదు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదు. నేను పాపంలో పుట్టినవాడని. పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించింది. పాపంలో నా తల్లి గర్భంలో ధరించింది. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు. హల్లెలూయా. మన దేవుడట అంతరంగంలో సత్యం. ఆయన హృదయాంతరంగం పరిశీలించబడిపోయారు. మనుషులు పైరూపొందుతారు. దేవుడు హృదయాంతరంగా నువ్వు అంతరంగంలో సత్యమే కోరుచున్నావు. నా ఆంతర్యములో నాకు జ్ఞానం తెలియజేయము. నేను పవిత్రుడని సోపుతో నా పాపము పరిహరింపుము. ఎముము కంటే నేను తెల్లగా ఉండనట్లు కడుగుము. ఉత్సాహ సంతోషంలో నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయము. నా దోషములన్నిటినీ తీసివేయము. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. హల్లెలూయా. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకుము.
కేవలం నీ పరిశుద్ధాత్మ నుండి తీసివేయకు. సరిపోతుంది అమ్మా. ఆయన సన్నిధిని ఎలా ప్రేమిస్తున్నాడంటే నీ సన్నిధిలో నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నుండి తీసి ప్రభువు దగ్గర అగలాడుతూ రాజు ఉండి నాదాన ప్రవక్త వచ్చి ఎబిస్తో పాపం చేసినాడు. ఎబిస్తో ప్రార్థన చేసినప్పుడు యూరియాని కూడా చంపించేస్తే పక్కన యూరియాని చంపించేస్తే నాదాన ప్రవక్తను పంపితే యెహోవా దేవుడు చెప్తే దాని సింహాసనం దిగిపోయి రాజు సింహాసనం దిగి భూమి మీద నేల మీదకి వచ్చి గోనె పట్ట కట్టుకుని బూడిది చల్లుకొని అంగలార్చు చేసిన ప్రార్థన 50 డేకి వెళ్తాడు. 50 డేకి వెళ్తున్నా చివరికి వెళ్తే బళ్ళు కోరువాడు కాదు, నువ్వు కోరి అని అనిపించదు, వీరికి నెల హృదయమే నీకు ఇష్టమైన పని అంటాడు ఇక్కడ. అంగలార్చుడు పాప పశ్చాత్తాపంతో పరిశుద్ధాత్మ నన్ను తీసివేయండి, నీ సన్నిధానం నన్ను దూరపరచొద్దు, నీ సన్నిధానం నన్ను తోసివేయద్దు తండ్రి. నా హృదయంలో అంతరంగంలో సత్యమును నువ్వు కోరుతున్నావు, సత్యము స్థిరపరిచే ప్రార్థన. అదే 27 అధ్యాయం 4వ వచనం ముందుకు పదం ఇది చెప్పి సరిపోతుంది. యెహోవా ఒక మొరబడికి తిని దాన్ని వెతుకుతున్నారు. యెహోవా ఒక మొరబడిగాడు అంటే దాన్ని ఏం చేస్తాడు? మొదటిది వెతుకుతున్నాడు. రెండోది యెహోవా ప్రసన్నత చూసినట్టు, మూడవది ఆయన ఆలయంలో ధ్యానించలేదు, నాలుగవది ఆయన జీవితకాలంలో యెహోవా మందిరంలో నివసింపకూరుతున్నాను. యెహోవా ఒక వరం అడిగాడు, దాన్ని వెతుకు. ఎలా వెతుకుతున్నట్టే ఆయన రాజ్యాన్ని వెతికినట్టుగా ఆయన వెతుకుతున్నట్టు. అలా వెతికితే మనం తప్పకుండా పొందుకుంటాం. ఆయన పొందుకున్నాడు లేదా? పొందుకున్నాడు ఆయన. రెండవది ఆయన ఆలయంలో ఆయన ప్రసన్నత చూసినకును, మూడవది ఆయన ఆలయంలో ధ్యానించటకు, నాలుగవది ఆయన మందిరంలో చిరకాలం నివాసం చేసి సాక్షాత్ రాజయ్యండి కదా. ఆయన కోరుకున్నది ఇది. మనమైతే ఏం కోరుకుంటాం కదా? ఒక్కసారి ఆలోచించండి. ఈ మధ్య సాయంకాల సమయంలో వాడుకుంటున్న మీరు కానీ అంటే మనం ఈ స్థితిలో ఉన్నాము. దేవునికి ఇష్టలుగా ఒక దావీదు వలె ఉన్నాము. మనం పాపాలు ఒప్పుకున్నవాడు, తన పాపం ఒప్పుకున్నవాడు కనికరం పొందుతాడు. దాన్ని విడిచిపెడితే వెళ్తాడు కదా, కనికరం పొందుతాడు. ఆయన కనికరం పొందాడు. ప్రభు ఆయన్ని పరిశుద్ధపరిచాడు కదా. నా జీవితకాలం దేవుడు కృపాక్షేమమైన వెంట వచ్చి చెప్తున్నాడు కదా. సమాధానకర్త యేసయ్యను చూస్తూ కదా మనం విశ్వాసకర్త యేసయ్యను చూసి ముందు కొనసాగుతాం. ఒక మరియమ్మ వలె పరిశుద్ధంగా, ఒక యోగు వలె పరిశుద్ధంగా, ఆయనకి ఇష్టలుగా, మోసే వలె దేవునికి ఇష్టలుగా, అదేవిధంగా దావీదు వలె దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. సమాధానం కలిగి ఉన్నాం, ఒకరి యొక్క సమాధానం కలిగి ఉన్నాం. ఆ పరలోక రాజ్యాన్ని కైవసం చేసుకున్నాం. అటువంటి స్థితిలో దేవుడి మనల్ని దేవుడి స్థిరపరచుగాక, సంఘాన్ని స్థిరపరచుగాక. ఆమె చిన్న ప్రార్థన. పరమదాసుడు తండ్రి, యోగ్యుని అభాగ్యుని తండ్రి ప్రభావ, నన్ను నేను పెట్టుకుని తండ్రి ప్రభావ, ప్రస్తుత వాక్యం ద్వారా మా ప్రియులతో మాట్లాడుతుంది. పెద్ద వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపజేసి వాక్యానుసారం జీవించి పరలోక రాజ్యాన్ని కలిసి